హలో ఫ్రెండ్స్, శంబాలా మూవీ రివ్యూ. శంబాలా మూవీ యాక్చువల్గా నాకైతే పెద్దగా హోప్స్ అయితే లేకుండే. సో ఎక్కడో ఒక చిన్న నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే ట్రైలర్ చూసిన తర్వాత ట్రైలర్ నాకు నచ్చింది. సరే వన్ టైం వాచ్ చేద్దాం, ట్రై చేద్దాం అని చెప్పి మూవీకి అయితే వెళ్ళడం జరిగింది. మూవీ ఇందాకే చూసి నేను వచ్చాను. మూవీ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. నా పర్సెప్షన్ మొత్తం చేంజ్ చేసేసింది. చాలా బాగుంది మూవీ. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది. ముఖ్యంగా ఈ మూవీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే శంబాలా గ్రామంలో ఆకాశం నుంచి ఒక ఉల్క అనేది పడడం జరుగుతుంది. దాని తర్వాత గ్రామంలో ఉన్న ప్రజలంతా వింత వింతగా ప్రవర్తించడం, మిస్టీరియస్ డెత్ జరగడము. అందులో మెయిన్ గా సెకండ్ మిస్టీరియస్ డెత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా తీయడం కూడా జరిగింది. ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ గారి మూవీస్ అంటే అసలు ఎవరికి గుర్తుండవు, వచ్చినట్టు పోయినట్టు కూడా తెలియదు. అలాంటిది ఆది సాయి కుమార్ గారు ఇంత మంచి కంటెంట్ ని తీసుకొని రావడం అనేది హర్షణీయం. ఎందుకంటే చాలా బాగా కంటెంట్ ని తీసుకురావడం అయితే జరిగింది. ఈ మూవీ డైరెక్టర్ కూడా చాలా బాగా తీయడం జరిగింది. ఎక్కడ మీకు బోర్ కొట్టదు. సో మూవీ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఎక్కడ అనవసరమైన ట్రాక్స్ కానివ్వండి, లవ్ సాంగ్స్ కానివ్వండి, కామెడీ కానివ్వండి ఏది ఉండదు. కంప్లీట్ గా స్టోరీని తగ్గట్టే మూవీ అనేది ఉంటుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీస్లలో కంటెంట్ ఉండకుండా ఏదేదో మాల్ మసాలా అన్ని కలిపేసిన వచ్చిన మూవీస్ అయితే ఉంటాయి. బట్ ఇవేవి లేకుండా కంప్లీట్ గా స్టోరీనే నమ్ముకొని ప్రతి సీన్ ఒకదానికి ఒకటి లింక్ ఉన్నట్లు తీయడం అయితే జరుగుతుంది. మూఢనమ్మకాలకు సైన్స్ కి మధ్య ఒక యుద్ధంలా ఉంటుంది ఈ మూవీ. సో ప్రీ క్లైమాక్స్ లో కానివ్వండి, ఒక మెసేజ్ కానివ్వండి చాలా బాగా నచ్చుతుంది. ఆ మెసేజ్ ఇక్కడ చెప్తే స్పాయిలర్ లా ఉంటుంది. మీరు చూస్తే థ్రిల్ అవుతారు నిజంగా. నాకు కూడా మూవీ ఎండ్ వరకు నాకు థ్రిల్లింగ్ అని అనిపించింది. ఎక్కడ కూడా కొంచెం కూడా బోర్ అనిపించలే. బట్ ఒకే ఒక వెల్తీ, ఆ వెల్తీ ఏంటంటే విఎఫ్ఎక్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ విఎఫ్ఎక్స్. అంటే డైరెక్టర్ కథని బాగా రాసుకున్నాడు, బాగా ప్రతి దగ్గర తీయడానికి ట్రై చేస్తున్నాడు. బట్ ఏంటంటే ఆ విఎఫ్ఎక్స్, ఆ బడ్జెట్ తక్కువ ఉండడం వల్లనే ఏమో మరి విఎఫ్ఎక్స్ మీకు పెద్దగా ఆకట్టుకోవు. బట్ అవేవి అనిపించవు మీకు. ఎందుకంటే సినిమా చూస్తున్నంత సేపు స్టోరీ గ్రిప్పింగ్ గా ఉంటుంది, ఎంగేజింగ్ గా ఉంటుంది, మిస్టీరియస్ గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్నట్లు అన్ప్రెడిక్టబుల్ గా కొన్ని సీన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఇంట్రెస్ట్ ని తెప్పిస్తాయి. అవేవి విఎఫ్ఎక్స్ ని మర్చిపోయి మీరు స్టోరీని అయితే చూస్తారు. ఫస్ట్ ఒక 20 minutes కాస్త స్లో గుంట కూడా ఆ తర్వాత మూవీ అనేది పికప్ అందుకుంటుంది. ప్రీ ఇంటర్వెల్ కానివ్వండి, ప్రీ క్లైమాక్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా బాగా తీయడం జరిగింది. సో ఈ మూవీ కూడా ఒక విఎఫ్ఎక్స్ ఇంకా బాగున్నట్లయితే డెఫినెట్ గా ఈ మూవీ ఈ ఇయర్ కి ఒక బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచేది. ఒక చిన్న మూవీగా వచ్చి బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచేది. బట్ అదొక్కటే ఒక చిన్న వెళ్తే, కానీ ఇలాంటి మూవీస్ ని ఆడియన్స్ అనేది చాలా ఆదరించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలాంటి మంచి కంటెంట్, మనము స్టోరీ కావాలి అంటాం, స్టోరీ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటిని పట్టుకుంటే డెఫినెట్ గా ఇలాంటి మూవీస్ కి అన్యాయం జరుగుతుంది. సో మీరు మాత్రము ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ని, ఆ విఎఫ్ఎక్స్ ని, ప్రొడక్షన్ వాల్యూస్ ని చూడకుండా ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీని, చిన్న మూవీస్ ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మూవీస్ ఇంకా చాలా వస్తాయి. ప్రొడ్యూసర్స్ కూడా ఏంటంటే ఇలాంటి మూవీస్ కంటెంట్ వైజ్ గా నచ్చితే వాళ్ళు కూడా ధైర్యం చేసి ఇంకా మూవీని ఇంకా బాగా తీయడానికి ట్రై చేస్తారు. డెఫినెట్ గా ఈ వీకెండ్ కి, ఈ ఇయర్ ఎండ్ కి మంచి మూవీ శంబాలా మూవీ. సో నెక్స్ట్ ఇంకొక ఏ మూవీ ఉన్నా కూడా నేను తీయడానికి ట్రై చేస్తా. నాకు రేటింగ్ ఏమంటే నెంబర్ చెప్తే బాగుండదు, బట్ డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వాచ్ చేసే మూవీ చాలా బాగుంది. నాకు పర్సనల్ గా చాలా నచ్చింది మూవీ. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్లీజ్ మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్ కి హైప్ చేసే ఆప్షన్ కూడా ఉంది. మీరు హైప్ కూడా చేయొచ్చు. హైప్ చేయడం వల్ల చాలా మందికి మన కంటెంట్ అనేది రీచ్ అయితే అవుతుంది. ఇంతే గైస్, నెక్స్ట్ ఇంకొక మూవీ అప్డేట్ తోని మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.